గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నవంబర్ 11. ముందుగా ఏడిఆర్స్ అనేవి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఏడిఆర్స్ ట్రెండ్ ఇన్ఫోసిస్ 3.9% పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంకు 3.05% పెరిగింది, వెరాజ్ డాక్టర్ రెడ్డిస్ 2.6% పెరిగింది, టాటా మోటార్స్ 0.27% తగ్గింది. ఆల్ టుగెదర్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. వెరాజ్ ఫ్రెండ్స్ గ్లోబల్ క్యూస్ యొక్క సెంటిమెంట్ అనేది ఎలా ఉందో చూద్దాం. మనకి ఇండియా విక్స్ తగ్గిందంటే చాలా మంచిది, ఆల్రెడీ తగ్గింది. అండ్ జర్మనీ అండ్ ఆస్ట్రేలియా కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఎస్పెషల్లీ సౌత్ కొరియా, ఫ్రెంచ్ అండ్ జపాన్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఆల్ టుగెదర్ ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది గ్లోబల్ క్యూస్ నుంచి మనకి కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ డేటా అనేది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ముందుగా 10th నవంబర్ డేటా ప్రకారం వీళ్ళు 1520 కోట్లు అనేది ఫ్యూచర్స్ అనేది షార్ట్ చేసినట్టు కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్ ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్లో 36 crores అనేది ఇన్వెస్ట్ చేశారు. వెరాజ్ డిఐఎస్ వచ్చేసరికి 967 కోట్లు అనేది ఈక్విటీ నుంచి ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. వెరాజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి హైయెస్ట్గా ఫ్రెండ్స్ 18,000 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది జెరోదా సెన్సిబుల్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కలర్స్ ఆపోజిట్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి రెడ్ కలర్లో ఉంటాయి మనకి జనరల్గా, బట్ పుట్స్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఇవ్వడం అనేది జరిగింది. సో గ్రీన్ ఉందంటే ఇది సపోర్ట్ అనమాట, మనకి హైయెస్ట్ సపోర్ట్ 18,000 దగ్గర కనిపిస్తుంది. దాని తర్వాత ప్రతి స్ట్రైక్ దగ్గర కాల్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్ పిక్చర్లో మనకి కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు కనిపిస్తుంది. బట్ 18,000 మాత్రం వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా నుంచి మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్. వెరేజ్ ఏంటంటే మనం లిక్విడిటీ దాంట్లో చూసుకున్నట్టే, లిక్విడిటీ ఉన్న స్టాక్స్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్టే, ముందుగా మనం ఎంప్లాయిడ్ వోల్టాలిటీ చేంజ్ అనేది ఆరో ఫార్మా, కంకర్, మదర్స్ అండ్ సుమీలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి వాల్యూమ్స్ ట్రాక్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్, లుపిన్, ఆరో ఫార్మా, రామ్కో సిమెంట్లో వాల్యూమ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, గమనించండి. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది చూద్దాం. ప్రస్తుతానికైతే ఎస్జిఎక్స్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ అనేది చూసుకున్నట్లయితే మనకి 18,000 అనేది 18,420 దగ్గర ట్రేడ్ అవుతుంది ఎస్జిఎక్స్ నిఫ్టీ. మనకి నిఫ్టీ వచ్చేసరికి ఫ్రెండ్స్ 18,030 దగ్గర లేదా 20 అనుకోవచ్చు. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి 400 పాయింట్స్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది, విచ్ ఇస్ అ హ్యూజ్ అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే 1.79% అనేది పాజిటివ్గా ఉంది. సో ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది మనకి జరిగే అవకాశం ఉంది. వేరేజ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ అనేది సపోర్ట్ తీసుకుంది. ఈ జోన్ వచ్చేసరికి ప్రీవియస్గా 18,080 లెవెల్. ఓకే, సో హోప్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఈ లెవెల్ అయితే హోల్డ్ చేస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే అవర్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూసుకున్నట్టయితే మనం చూడండి, ప్రీవియస్గా ఏదైతే డిమాండ్ జోన్ ఉందో 41,450 ఆ జోన్లోకి వచ్చింది. అండ్ ప్రీవియస్గా గ్యాప్ అయితే ఫిల్ చేసింది ఫ్రెండ్స్. గ్యాప్ అనేది ఫిల్ చేయడం జరిగింది. గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మంచి రిజెక్షన్ క్యాండిల్ అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళడం అనేది జరిగింది. హోప్ ఏంటంటే ఇది కూడా మనకి అట్లీస్ట్ 1% గ్యాప్ అప్ అయినా సరే మనకి 400 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అవ్వాల్సి ఉంటుంది. లెట్స్ సీ ఫ్రెండ్స్, హ్యూజ్ గ్యాప్ అప్ అయితే మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది సజెస్ట్ చేస్తుంది. అట్లీస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నదాని ప్రకారం ఆల్మోస్ట్ 350 పాయింట్స్ ప్లస్ అనేది గ్యాప్ అప్ జరగవచ్చు. దట్ ఈస్ ఫర్ ద డే ఫ్రెండ్స్. లైవ్లో కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.